స్టాక్ మార్కెట్ అంటే వింటూ ఉంటాం కదా, కానీ వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ మార్కెట్ ఏంటో మీకు తెలుసా? అదే ఫారెక్స్ మార్కెట్. ఫారెక్స్ మార్కెట్ అనేది 24 hours ఓపెన్లోనే ఉంటుంది, మండే టు ఫ్రైడే. అండ్ ఇక్కడ పర్ డే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఒక ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వీడియోలో మనం ఫారెక్స్ మార్కెట్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, మనం ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ ఫారెక్స్? ఫారెక్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్. ఇక్కడ మనం కరెన్సీస్ని బై అండ్ సెల్ అనేది చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, మీరు యూఎస్కి వెళ్ళాలనుకోండి, మీ దగ్గర రూపీస్ ఉన్నాయి, కానీ అక్కడ మీకు కావాల్సింది ఏంటి, డాలర్స్. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ దగ్గర ఉన్న రూపీస్ ఇచ్చి మీరు డాలర్స్ అనేది తీసుకుంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, కరెన్సీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. దీన్నే మనం ఫారెక్స్ అంటాం. ఆన్లైన్లో మనం కరెన్సీ పేర్స్లో ట్రేడ్ చేస్తుంటాం అనమాట. లైక్ యూరో యూఎస్డి, యూఎస్డి జేపీవై, జీబీపీ జేపీవై, ఇలా కరెన్సీ పేర్స్లో మనం ట్రేడ్ చేస్తుంటాం. లైక్ ఎలా అంటే ఏదైనా ఒక కరెన్సీ పేర్ అనేది ప్రైస్ ఇంక్రీజ్ అవుద్దా డిక్రీజ్ అవుద్దా అని మనం ప్రెడిక్ట్ చేసి వాటిలో ట్రేడ్ చేసి మనం ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేస్తూ ఉంటాం. కరెన్సీ పేర్స్ మనం తీసుకున్న ప్రతి ట్రేడ్ 2 కరెన్సీస్ మధ్య ఉంటుంది. సపోజ్ మనం యూరో యూఎస్డీలో ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి, ఆ యూరో యూఎస్డీ వాల్యూ అనేది 1.1000 ఉందనుకోండి. దాని అర్థం ఏంటంటే 1 euro ఈక్వల్ టు $1.1000 అని అర్థం. సో మనకు 1 euro కావాలనుకుంటే మనం $1.1000 అనేది పే చేయాలి. సెషన్స్ ఫారెక్స్ మార్కెట్లో టోటల్ 4 సెషన్స్ ఉంటాయి. ఒకటి ఏషియన్ సెషన్, ఇంకొకటి లండన్ సెషన్, అండ్ 3 న్యూయార్క్ సెషన్ అండ్ సిడ్నీ సెషన్. సో ఇలా టోటల్ 4 సెషన్స్ ఉంటాయి. యాక్చువల్గా ఫారెక్స్ మార్కెట్ అనేది 24 hours ఎందుకు ఓపెన్లో ఉంటుందంటే ఒక సెషన్ క్లోజ్ అవ్వక ముందే ఇంకొక సెషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అందుకే ఇది 24 hours ఓపెన్లో ఉంటుంది. అండ్ మోస్ట్ యాక్టివ్ టైం ఏంటంటే లండన్ అండ్ న్యూయార్క్ ఓవర్లాప్ అయ్యే టైం అనమాట. సో మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు మీరు ఏ సెషన్లో ట్రేడ్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని మీరు కరెన్సీ పేర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. పిప్స్, లాట్స్, లేవరేజ్. ఫారెక్స్ మార్కెట్లో ప్రాఫిట్స్ అనేవి ఈ పిప్స్ మీదన, లాట్స్ మీదన, లేవరేజ్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. సో ఫస్ట్ పిప్ గురించి మాట్లాడుకుంటే, పిప్ అంటే ఏంటి? పిప్ అంటే స్మాల్ ప్రైస్ మూవ్. ఎగ్జాంపుల్, యూరో యూఎస్డి ప్రైస్ అనేది 1.1000 ఉందనుకోండి. ఇదే ప్రైస్ అనేది 1.1001కి మూవ్ అయితే 1 పిప్ మూవ్మెంట్ వచ్చినట్టు అనమాట. నెక్స్ట్ లాట్ సైజ్ 3 ఉంటాయి. మైక్రో లాట్ అంటే 1000 యూనిట్స్, అదే మినీ లాట్ అంటే 10,000 యూనిట్స్ అనమాట. అదే స్టాండర్డ్ లాట్ అంటే 1 lakh యూనిట్స్ అని అర్థం. అండ్ అలానే మీరు ఇంకొకలా కూడా చెప్పొచ్చు, 0.01 అని, 0.1 అని అండ్ 1 అని కూడా మీరు వీటిని పిలవచ్చు. నెక్స్ట్ లేవరేజ్. ఇక్కడ లేవరేజ్ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో అందరూ ఫారెక్స్ లో ట్రేడ్ చేసేది కూడా దీని వల్లనే మెయిన్ గా. సో లేవరేజ్ అంటే సపోజ్ 1:100 లేవరేజ్ అంటే దాని అర్థం ఏంటంటే మీ దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి, కానీ మీరు 1 lakh రూపీస్ ని కంట్రోల్ చేయొచ్చు. సో ఎందుకంటే ఇక్కడ మీరు 1:100 లేవరేజ్ అనేది యూజ్ చేశారు కాబట్టి. సో ఇక్కడ మీకు ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరే చాలా ఫాస్ట్ గా ఉంటాయి. సపోజ్ మీరు 1000 రూపీస్ తెచ్చారు, కానీ ఇక్కడ మీరు 1:100 లేవరేజ్ యూజ్ చేసుకొని 1 lakh ని కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 1 lakh వల్ల మీకు 1000 ప్రాఫిట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అండ్ అలానే లాస్ కూడా చాలా ఈజీగా వస్తుంది అనమాట. సో లేవరేజ్ యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. వాట్ మూవ్స్ ఫారెక్స్ మార్కెట్? ఓన్లీ బయింగ్ అండ్ సెల్లింగ్ మార్కెట్ ని మూవ్ చేస్తుంది అనుకుంటే అది తప్పు. కానీ ఇక్కడ 50% అనేది ఇవి మూవ్ చేస్తుంటాయి. లైక్ ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్, సెంట్రల్ బ్యాంక్ డెసిషన్స్, పొలిటికల్ ఈవెంట్స్, ఈ న్యూస్ కి సంబంధించినవే మాక్సిమం 50% ఆఫ్ ది మార్కెట్ అనేది మూవ్ చేస్తుంటాయి. సో అందుకే ఒక సీరియస్ ట్రేడర్ కానీ లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ ట్రేడర్ కానీ ఎవ్రీడే ఎకనామిక్ క్యాలెండర్ అనేది చెక్ చేస్తూ ఉంటాడు. సో మీరు కూడా ఒక ఫుల్ టైమ్ ట్రేడర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఎకనామిక్ క్యాలెండర్ గురించి కంప్లీట్గా తెలుసుకొని ప్రతి పొలిటికల్ ఈవెంట్, ఇన్ఫ్లేషన్ గురించి లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ గురించి వీటన్నిటి గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. హౌ టు స్టార్ట్ ఫారెక్స్ ట్రేడింగ్? ఫారెక్స్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ చూజ్ ఎ ట్రస్టెడ్ బ్రోకర్. మీరు బ్రోకర్ చూస్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక అన్రెగ్యులేటెడ్ మార్కెట్ కాబట్టి ఇక్కడ స్కామ్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ స్కామ్ జరిగినా మీరు ఎవరికి కంప్లైంట్ చేయలేరు. సో అందుకే మీరు చూస్ చేసుకున్నప్పుడే మంచి బ్రోకర్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఏ బ్రోకర్ చూస్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి, నేను పర్సనల్గా ఏ బ్రోకర్ యూస్ చేస్తున్నా, దాంట్లో ఎలా డిపాజిట్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి, వీటన్నిటి గురించి నేను నా కోర్స్లోని చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఎందుకంటే పబ్లిక్గా డిస్కస్ చేయలేము కాబట్టి అలాంటివి. సో కోర్స్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆర్ ఇక్కడ ఈ వాట్సాప్కి మెసేజ్ చేసినా మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ బ్రోకర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు MT5, MT4 ఈ ప్లాట్ఫామ్స్ అనేవి ఎలా యూజ్ చేయాలో నేర్చుకోవాలి. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఒక డెమో అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. డైరెక్ట్ గా రియల్ అకౌంట్కి వెళ్ళకుండా ఒక డెమో అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. ఆ డెమో అకౌంట్ లో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు రియల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్
ఓన్లీ వన్ స్ట్రాటజీ మాత్రమే చూస్ చేసుకోండి. ఇది ఒక 24 hours మార్కెట్. మన ఎమోషన్స్ మనం 24 hours కంట్రోల్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు దీంట్లో రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇలా కంట్రోల్ చేయాలంటే మనం మల్టిపుల్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యామనుకోండి డెఫినెట్ గా లూజ్ అవుతాం. సో ఓన్లీ వన్ స్ట్రాటజీ మాత్రమే చూస్ చేసుకోండి, దాన్నే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ మెయిన్ రూల్, ఫోకస్ ఆన్ రిస్క్ మేనేజ్మెంట్ అనమాట. సో ఓన్లీ మీరు రిస్క్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేసినా మీకు రిజల్ట్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఎప్పుడు స్ట్రాటజీ వెనకాల పరిగెట్టొద్దు, మీరు ఉండాల్సింది డిసిప్లిన్ తో ట్రేడ్ చేయాలి. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది 100% స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. మీరు ఒకవేళ ఫారెక్స్ మార్కెట్ అనేది కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ గా నేర్చుకోవాలి, ఒక ఫుల్ టైం ఫారెక్స్ ట్రేడర్ గా మారాలి, ఒక సేఫెస్ట్ వేలో ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఆర్ ఇక్కడ వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేసినా మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. రిస్క్ ఇన్ ఫారెక్స్, యాక్చువల్ గా చెప్పాలంటే ఫారెక్స్ అనేది చాలా పవర్ఫుల్ బట్ రిస్కీ. ఇక్కడ మీరు ఎమోషనల్ గా ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అండ్ ఆల్వేస్ యూజ్ ఎ స్టాప్ లాస్. అండ్ ఇంకా చెప్పాలంటే ఎప్పుడు మీరు మోర్ దెన్ 1 to 2% కన్నా రిస్క్ చేయకూడదు. అండ్ మీరు తీసుకున్న ప్రతి ట్రేడ్ ని మీరు జర్నలింగ్ చేయాలి. అంటే ప్రతి ట్రేడ్ మీరు రాసుకోవాలి, ఏ టైంకి ట్రేడ్ తీసుకున్నారు, ఏ కరెన్సీ పేర్లో ట్రేడ్ తీసుకున్నారు, రీజన్ ఏంటి, ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, లాట్సెస్ ఎంత, చాలా డీటెయిల్డ్ గా మీరు జర్నలింగ్ అనేది చేయాలి. మీరు ఈ ఫారెక్స్ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలనుకుంటే మీరు బిల్డ్ చేయాల్సింది స్కిల్స్ కానీ షార్ట్ కట్స్ కాదు. సో మీరు కంప్లీట్ గా నేర్చుకోండి, ప్రాసెస్ ఫాలో అవ్వండి, దెన్ రియల్ మనీతో స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపించి మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని మీకు అనిపిస్తే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో కలుద్దాం. బాయ్.